కోనా గారికి కొత్త డైరెక్టర్లు టాలెంట్ని పట్టుకోవడం ఎంత సమర్థవంతంగా చేస్తారో వాళ్ళతో మంచి సమర్థవంతమైన సినిమా తీయించడం కూడా చేశారు. కంగ్రాచులేషన్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే బ్యాండ్ మేళం చూడడం జరిగింది. ద మెయిన్ ఆర్టిస్ట్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, యాక్టర్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సచ్ ఎమోషనల్ చూస్తున్నారు. ఆల్రెడీ శ్రీదేవి ఆల్రెడీ ఎమోషనల్ అయిపోయింది. చూస్తుంటే అదవుతుందిగా, టీఎస్ చూస్తుంటే అదవుతుంది. ఎంత బాగుందో సినిమా, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఆసమ్. అండ్ రామురావుతో ఇచ్చిన సాంగ్ మాత్రం ఇంకా సూపర్ ఉంది. అండ్ కోనా వెంకట్ గారు ఇంకా కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ సక్సెస్. అండ్ యూ బోత్ కంగ్రాచులేషన్స్. యా, కీప్ గ్రోయింగ్, కీప్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మాత్రం చాలా బాగుంది గైస్, వచ్చేసేయండి ఎక్స్క్లూజివ్ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో బ్యాండ్ మేళం టీం నిజంగానే బ్యాండ్ మేళం లాగా మొత్తం అందరినీ కూడా ఒక్కసారి కదిలించారు. ఫస్ట్ టైం అయినా సరే సతీష్ గారు ఒక చిన్న పల్లెటూరులో వచ్చే బావ మరదళ్ళ ప్రేమ కథని చాలా చాలా అద్భుతంగా తెరకెక్కించారు అనమాట. హ్యాట్స్ అప్ టు టీమ్. కోర్టులో జాబిలిని మనం ఎంత ఇన్నోసెంట్గా చూస్తాం, ఇందులో అంత మెచ్యూర్డ్గా చూస్తాం. ఇక హీరో రోషన్ అయితే అందరి చేత కన్నీళ్ళు పెట్టించేశాడు. థ్యాంక్ యూ సో మచ్ కోనా వెంకట్ గారు. ఇలాంటి సినిమాలతో ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. రోషన్ అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. పెద్ద హిట్ అవుద్ది సినిమా. అండమేళం ఎవ్రీ బీట్ యాజ్ అన్ ఎమోషన్. నిజంగా చాలా ఎమోషనల్గా ఉంది సినిమా. వెరీ నైస్. విజయ్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ కోన గారు చాలా ప్యాషనెట్గా తీశారు ఈ సినిమా. అండ్ రోషన్ అండ్ శ్రీదేవి చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ కూడా ఫుల్ పర్ఫెక్షన్తో చేశాడు. అసలు ఈ మధ్యకాలంలో ఇట్లాంటి లవ్ స్టోరీ అయితే రాలేదు. రోషన్ అండ్ సిరి నెక్స్ట్ లెవెల్, బ్రదర్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్లో. అసలుకి మాటలు లేవు. ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ, సెకండ్ హాఫ్ సీరియస్గా అట్లే కూర్చోబెట్టేశారు. లాస్ట్లో కంటతడి పెట్టించేతోటే చేశారు మీరు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్యామిలీస్తో కుటుంబ సమేతంగా ఫస్ట్ క్లాస్గా చూడదగ్గ మూవీ చాలా బాగుందండి. ఎంగేజింగ్గా ఉంది అండ్ యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది. అండ్ క్లైమాక్స్ ఇస్ సూపర్. చాలా ఎమోషనల్గా ఉంది. ఐఎమ్ ప్రిటీ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు కోనా గారు. సినిమా చాలా బాగుంది. వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ యాక్టింగ్ చాలా బాగా వచ్చిందండి. అండ్ హ్యూమర్ కానీ లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా బాగా వచ్చింది. ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ గుడ్. నరేషన్ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్లో క్యారెక్టర్స్ అంతా బాగా ఫీల్ బాగా క్యారీ చేశారు. గర్ల్ నెక్స్ట్ డోర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ ఆ ఫీల్లో ఉంది సినిమా. వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఒక వన్ టైం వాచ్ లాగా కాకుండా చాలాసార్లు చూడొచ్చు. ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. వెరీ గుడ్ హెల్దీ మూవీ. సూపర్ బ్రో, డెఫినెట్లీ అందరూ వచ్చి చూడాలి. అండ్ రోషన్ 9 years ఫ్రెండ్స్ మేము ఇద్దరం. మా ఇద్దరు కెరియర్ ఒకసారి స్టార్ట్ అయింది. అండ్ వెరీ హ్యాపీ టు సీయింగ్ ఈస్ గ్రోయింగ్ అప్. సో బట్ మూవీ అయితే డెఫినెట్లీ చెప్తున్నాను, అందరు ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడాల్సిన మూవీ. చాలా బాగా చేసిందండి. నాకు అమ్మాయి చిన్నప్పటి నుంచి తెలుసు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తుంది. రోషన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ సినిమా చూసాక. అండ్ చాలా బాగా చేసింది. మా చెల్లి ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ విల్ బికమ్ అ గ్రేట్ స్టార్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అందరూ వచ్చి తప్పకుండా థియేటర్స్లో చూడండి. ఫ్రెష్గా కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్లోని ఎంటర్టైనింగ్గా తీశారు. బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ మెయిన్గా అనిపించింది. చాలా చోట్ల బాగా నవ్వుకున్నాం. ఎమోషనల్ సీన్స్లో కూడా మెయిన్గా క్లైమాక్స్లోని ఆ రివీల్ దగ్గర కానీ అంతా చాలా బాగా వెళ్ళింది సినిమా. మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమా వచ్చి చూడండి థియేటర్లో. ప్లీజ్ వాచ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్ క్యారెక్టర్స్ అయితే ఇంప్రొవైజేషన్స్ కానీ వాళ్ళ కామెడీ టైమింగ్ కానీ అదిరిపోయింది. అసలు హీరోయిన్ అండ్ హీరో క్లైమాక్స్ కానీ అసలు చాలా బాగుంది. సాంగ్స్ అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. ఫన్ రోలర్ కోస్టర్. అందరు ఫ్యామిలీస్ తోటి వెళ్ళి ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, ఇప్పుడే మూవీ చూసా. మా సిరి అయితే ఎరగొడిసింది. రోషన్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఏ ఎమోషనల్ ఫిల్మ్ యాక్చువల్లీ. పెర్ఫార్మెన్సెస్ పరంగా ఎవ్రీవన్ అసలు టాప్ నాచ్ చేశారు. ఫుల్ లెంత్ మనం ఎంజాయ్ చేస్తాం. అండ్ ఫుల్ మీల్స్ మాట సినిమా. బ్యాండ్ మేళం ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా సతీష్ గారు మంచి హిట్ కొట్టినందుకు. అన్న బెక్కమన్నా కంగ్రాట్స్ అన్న. ఇటువంటి ఆనిముత్యాలన్నీ ఈయనే బయటికి తీసేది. వీళ్ళిద్దరూ ఫస్ట్ చెప్పంగానే మీరు కోనా గారి దగ్గర తీసుకెళ్తాం. అక్కడ ఉన్న ప్రాజెక్ట్ సక్సెస్ అవడం ఈరోజు చూసి ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేసింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది మెయిన్ లీడ్స్ రోషన్ అండ్ శ్రీదేవి అసలు చించి పడేశారు క్లైమాక్స్ లో. సీరియస్లీ నేను చాలా మొదటగా నేను ఏడవనుకున్నా, నాతో కూడా ఏడుపు కన్నీళ్ళు తెప్పించాడు. వీళ్ళిద్దరు అమ్మ ఓకే మనం ఏడవకమ్మా, నాకు ఏడుపు వస్తుంది. సీరియస్లీ మీరు డిజర్వ్డ్ సక్సెస్ అయ్యా. ఇది ఇలాంటి మంచి సక్సెస్ మీకు మంచి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.